నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. చేపల వేపుడు అందరూ చేస్తారు, కానీ ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాంటి చేతి రుచి మీరు చేయాలనుకుంటున్నారా? వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వారు 2 చేపల్ని తీసుకున్నారు. కొన్ని కర్రీకి తీసుకున్నాము, కొన్ని ఫ్రై ముక్కలకి తీసుకున్నాము. ఫ్రై ముక్కలకి కట్ చేయడం అన్నదే చాలా ఇంపార్టెంట్ అండి. అవి మీడియం సైజులో కట్ చేసుకుంటేనే సూపర్ అంటే సూపర్గా వస్తుంది చేపల వేపుడు. నెక్స్ట్ ఈ శన కూడా మనం ఇవాళ వేపుడే చేసేద్దాం అనుకుంటున్నాము, కర్రీలో వేయట్లేదు. కర్రీ విషయాన్ని పక్కన పెడితే ఒక ప్లేట్లోకి నేను 2 స్పూన్ల కారం తీసుకున్నాను. కారం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుందండి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ కాదు, కొంచెం స్పైసీనెస్ తగిలితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది కాబట్టి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకుని 2 స్పూన్ల గరం మసాలా తీసుకున్నాను. నేను గరం మసాలా తయారు చేసుకుంటాను కదా ఇంట్లో, అదే తీసుకున్నాను. తగినంత ఉప్పు కూడా తీసుకున్నాను, సాల్ట్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఉప్పు తీసుకుంటే అది కరగదు కదా, దాని గురించి నేను సాల్ట్ని తీసుకున్నాను. కొంతమందికి కార్న్ఫ్లోర్ అనేది ఇంట్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఒక స్పూనున్నర శనగపిండిని తీసుకున్నాను. నేను ఈ శనగపిండిని తీసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొత్తిమీర కూడా వేసి, ఒక నిమ్మకాయ చెక్క బద్దని అలా పిండేసాను అనమాట. మీకు పులుపు ఇష్టమైతే చక్కగా ఎక్కువ పిండుకోవచ్చు, లైట్గా పిండుకుంటే సరిపోతుంది. కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుని జారుగా అవ్వే వరకు, మరీ అంత జారుగా కాకుండా కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాని. ఆ తర్వాత ఈ చేప ముక్కల్ని మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, చేప ముక్కల్ని ఇలా తీసుకుని మసాలాని చక్కగా పట్టించాలి. మొత్తం అటు ఇటుని చాలా చాలా బాగా పట్టించాలన్నమాట. మసాలా మాత్రం చేపకి మొత్తం పట్టిస్తేనే ఆ చేప టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా ఆ వేపుడు తిన్న వాళ్ళైతే అబ్బా ఎంత బాగా చేసావని చెప్పి మిమ్మల్ని పొగడతలతో ముంచేవలసిందే అనమాట. ఇక్కడ మనకి శన కూడా ఇచ్చారు కదా, అది జన. ఆ జనను కూడా మనం కొంచెం మసాలాతో అట్లా ఎట్లా కలిపేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే దాన్ని కూడా నేను ఫ్రైకే చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. స్టవ్ పై మూకుడు పెట్టి ఆయిల్ని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ముక్క ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని అటు ఇటు బాగా వేపుకోవాలి, వెంటనే తిప్పేయకూడదు, ఎందుకంటే ఈ ముక్క అతుక్కుపోతుంది. ఇంకొకటి ఏంటంటే నాన్ స్టిక్ ఎక్కువ వాడకపోవడం చాలా బెటర్ అండి. ఏదో సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా అని నాన్ స్టిక్ వాడతాము, కానీ మూకుల్లో వేపుకున్న ముక్కలకి నాన్ స్టిక్ ముక్కలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్లో కూడా అంతే తేడా కూడా వస్తుంది. ఇలా మీడియం సైజ్ మంట మీద ఈ ముక్కలను అటు ఇటుగా దోరగా వేయించుకుంటే అద్భుతం అండి. ఇంకా ఆ రుచి వర్ణనాతీతం అనమాట. ఇక్కడ మా అమ్మాయి చూసారా ఎలా పెట్టి ఇలా ఫ్లవర్లా పెట్టి వేస్తుంది అనమాట. ఇంకా ఉన్నాయి కదమ్మా ముక్కలు అంటే, పర్వాలేదని చెప్పి సరదాగా తీస్తుంది వీడియో. ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేస్తే వంట రాని వాళ్ళు కూడా వంట నేనేనా చేసింది అనే ఆశ్చర్యపోయే సంఘటన కూడా మీకు ఎదురవుతుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ముక్క అయితే మామూలుగా ఉండదు. కర్రీలో చేప తినలేని వాళ్ళకి కూడా ఈ ఫ్రై ముక్కను పెడితే ఖచ్చితంగా తిని తీరాల్సిందే అనమాట. నేనైతే అందుబాటులో ఉన్న వాటితోనే సింపుల్గా వంటను పూర్తి చేసేస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.